ఏంటి ఉపయోగం? నీ ఆత్మ బరువు ఒకవేళ 200 గ్రాములే ఉందేమో, ఏంటి ఉపయోగం? దావీదు గారిని చూస్తే ఆయన చిన్నవాడు, సామాన్యుడు. గొలియాతు ముందు నిలబడ్డప్పుడు గొలియాతుది శారీరక బరువు పెద్దది, దావీదుది ఆత్మ బరువు పెద్దది. మిగిలిన వారేమో గొలియాతు శారీరక బరువు, ఆ ఎత్తు లావు చూసి భయపడ్డారు. దావీదేమో ఆత్మ బలముతో, ఆత్మ బరువుతో వీడెంత అన్నాడు. ప్రియరా, ఒక్కొక్క సమయంలో ఆత్మ బరువు, ఆత్మ బలము ముందు శరీర బలము పనికిరాదు. అందుకనే యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. ప్రభువా, దేవుని కొరకు మేము ఎదురు చూడాలయ్యా. ఆత్మ బలం. ఒక దయ్యం పట్టిన వ్యక్తి వస్తే నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపో. వాళ్ళు చెబుతారు, 2 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుందయ్యా, తిప్పులు వస్తున్నాయ్యా, దయ్యాలు వచ్చినాయ్యా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారయ్యా, రాత్రులు లేచి వెళ్ళిపోతున్నారయ్యా, 2-3 సంవత్సరాల నుండి మాకు అసలు ఎన్ని హాస్పిటల్స్ తిప్పామయ్యా, ఎంత తిప్పామయ్యా అని అంటారు. సరే, తిరుగు వచ్చావు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే ఒకటే మాట, నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోతాయమా. అది ఎంతకాలం నుండి మనకు ఉంటే మనకెందుకు? ఆత్మ బలముతో మాట్లాడే ఒక మాట ఆ వ్యక్తిని విడుదల చేస్తుంది, మార్చేస్తుంది. అలాంటి ఆత్మ బలము కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆత్మ శక్తి కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ శక్తి అంటాం ఈ శక్తిని. అందుకనే వాక్యంలో చదివాము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మరి ఎలాగో నువ్వు సిద్ధపడతావా? అంతేకాదు ప్రియరా, ఇంకా నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే 50వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథంలోనే 50వ అధ్యాయము 4వ వచనం చదవండి. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. మొదటి లైన్ చూస్తే, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అందరూ చెప్పండి మాట, జ్ఞానము. అందరూ బిగ్గరగా చెప్పండి, జ్ఞానము. 3 సార్లు చెప్పండి, జ్ఞానము, జ్ఞానము నాకు కలుగునట్లు. ఏంటండి, ఏం కలగాలి నీకు? జ్ఞానం అంటే ఏంటో తెలుసా? జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, పరలోకానికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి అని ఆలోచించటమే జ్ఞానం. నాకు శోధనలు ఉన్నాయి, ఈ శోధనల నుండి ఎలా తప్పించుకొని దేవుని మార్గంలోకి వెళ్ళాలి అని ఆలోచన చేయటమే జ్ఞానం. సోదరుడా, బైబిల్ నీ దగ్గర ఉంది. జ్ఞానం అంటే ఏంటంటే, ఈ వాక్యాన్ని చదివి నేను లోబడాలి, అదే నీకు జ్ఞానం. సాతానుడు నీ ఇంటిని తొందర చేస్తున్నాడు. ఏంటా అని చెప్పి ఆలోచించుకుంటా కూర్చోవడం కాదు, ఒక్కసారి నువ్వు దాన్ని ఎదిరించాలి, అపవాదిని గద్దించాలి. సాతానా, మా గృహాన్ని విడిచి వెళ్ళిపో అని చెప్పాలి.
ఆ అధికారం నీకు రావాలి. ఆ అధికారం నీకు కలిగి ఉండటమే జ్ఞానం. నీకు టైం దొరికింది, టైం దొరికినప్పుడు బైబిల్ చదువుకోవాలి, అదే జ్ఞానం. నీకు టైం దొరికింది, భక్తుల చరిత్రలు చదువు. నీకు టైం దొరికింది, వచ్చి దేవుని మందిరంలో పడు, 1 గంటన ప్రార్థన చేసుకో, అదే జ్ఞానం. ప్రభు ఈ మధ్య నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. అదేంటి అనంటే, చెప్పాలని కూడా నాకు దేవుడు ప్రేరేపణ ఇప్పుడే కాదు, 2-3 వారాల నుండి ఇస్తున్నాడు. అనుకోకుండా ఇప్పుడు వచ్చేస్తుంది. ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ అంటే 21 రోజులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, ఈ ప్రార్థనలో ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే ఒక పని మీద బయలుదేరేటప్పుడు, అది ఏ పని అన్నా కానీ, నీ ఇంటి పనులు కావచ్చు, హాస్పిటల్ పనులు కావచ్చు, లేక ఉద్యోగ పనులు, ఏ పనైనా ఒక ప్రాముఖ్యమైన ప్రయాణం, ఒక పని పెట్టుకొని వెళుతున్నప్పుడు, నా ప్రజలు ఈ వెళ్ళే దారిలో మొదట నా సన్నిధికి వచ్చి వాళ్ళని ప్రార్థన చేసుకొని వెళ్ళమని చెప్పు అన్నాడు. నువ్వే పని మీద అన్నా వెళ్ళు, ఎప్పుడన్నా వెళ్ళు, నువ్వెక్కడికి వెళ్ళినా నా సన్నిధికి వచ్చి, నువ్వెక్కడికో 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, 200 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, కానీ నువ్వు వెళ్ళబోయే ముందు ఇంట్లో ప్రార్థన చేసుకుంటావు. దారిలో ఉన్న దేవుని దగ్గరకు వచ్చి ఆయన కన్సల్ట్ అయ్యి, ఈ పని మీద వెళుతున్నాను ప్రభా, నీవు నాకు తోడుగుండాలి, నీ సన్నిధి తోడుగుండాలి అని నా మందిరములో వారిని ప్రార్థన చేసుకొని వెళ్ళమను, నేను వారికి సఫలపరుస్తానని చెప్పాడు. ప్రభునంతులారా, అందువలన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట దాదాపు 2-3 వారాల నుండి నాకు ప్రేరేపణ ఇచ్చాడు. కానీ టైం రావాలి కదా చెప్పడానికి, టైం రావాలి, ప్రేరేపణ రావాలి. ఇప్పుడు వచ్చేసింది, అది పొర్లుకుంటా వచ్చేసింది. ఆ కనెక్షన్ అలా వస్తేనే నేను చెబుతాను ఏదైనా. ఏదో హడావుడిగా వెళ్తావు, కానీ నా దగ్గరికి రా. ఈ మధ్య నేను ఒక పని మీద బయలుదేరాను. నాకు చెప్పాడు దేవుడు, నేను అలాగే చేస్తుంటాను. ఒక పని మీద బయలుదేరి వెళ్తా ఉంటే, నాకు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని బయలుదేరాను. వెళ్ళేటప్పుడు మందిరంలో ప్రార్థన చేసుకొని వెళదామని మందిరం దగ్గరికి వస్తే, ఆ గేటు ఈ గేటు 2 గేట్లు తాళాలు వేసి ఉన్నాయి. పాపం మన వాళ్ళు అప్పుడు ఎక్కడికో ఊరు వెళ్ళినట్టున్నారు. 2 గేట్లు తాళాలు వేసి ఉండే. లోపలికి ఎట్లా వెళ్ళాలి అని నాకు అర్థం కాల. చివరికి నేనేం చేశానంటే, అదిగా ఎదురుగున్న గేటు, ఆ గేటు మీద చేయి పెట్టి, ప్రభా నీ సన్నిధికి వచ్చా, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, గేటు దగ్గరే ప్రార్థన చేస్తానని అక్కడే ప్రార్థన చేసుకొని, మీరు ఇప్పుడు మీ సన్నిధి నాతో ఉంచండి, నేను వెళుతున్న పనిలో ఒక జీవిత సమస్య కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆ రోజు. అంటే నేను వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తేనే ఇక వాళ్ళు నిరీక్షణ, లేకపోతే చాలా ప్రమాదం. అలాంటి ఒక సీరియస్ మ్యాటర్ మీద బయలుదేరి వెళుతూ ఇక్కడికి వస్తే తాళాలు వేసి ఉన్నాయి. ఆ గేటు మీద చేయబెట్టి, నేను వెళుతున్నాను ప్రభా, నీ సన్నిధి నాతో ఉంచు, నేను వెళుతున్న గృహానికి విడుదల ఇవ్వండి అని ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అంతే, దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఆ విషయంలో ఆ కుటుంబాన్ని బలపరిచాడు. కావున ప్రభునంతులారా, దేవునితో ఇలాగ సహవాసం చేయటం నేర్చుకోండి. దేవుని మందిరంలోనికి రండి, మోకరించండి, మీ కుటుంబం అంతా ప్రార్థన చేసుకోండి, మీ పని మీద మీరు వెళ్ళండి, ప్రభువు మీతో ఉంటాడు. ఏముందలేని అనుకుంటే అది నీ ఇష్టం. దేవుడే తన సేవకుడి ద్వారా చెప్పించాడు, మనం విందామని అనుకుంటే అది నీ ఇష్టం. నువ్వు లోబడుతున్నావా దేవుడు చూస్తాడు, లోబడట్లేదా దేవుడు చూస్తాడు, అది నీ ఇష్టం. ఇక్కడ వాక్యం ఏం చదివాం? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో 31లో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇప్పుడు మనం చదివాం, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానం. జ్ఞానం అంటే అదే, దేవుని దగ్గరకు వెళదాము. సహోదరుడా,
21 రోజులు ప్రార్థన జరుగుతున్నా ఇంతవరకు నువ్వు ప్రార్థనలో ఏకీభవించట్లేదంటే నువ్వు భయంకరమైన అజ్ఞానంలో ఉన్నావు సహోదరి. అజ్ఞానంలో బ్రతుకుతున్నావు నీవు. జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం నేర్చుకో. నీ పనులను సఫలపరుస్తుంది దేవుడని జ్ఞాపకం చేసుకో. ఆయనకు బాధ కలిగేలాగా నువ్వు ప్రవర్తించకో. జ్ఞానం తెచ్చుకో, జ్ఞానంతో బ్రతుకు. ప్రభా, నీ జ్ఞానముతో నేను నా కుటుంబాన్ని నడిపించుకుంటానని తీర్మానం చేసుకో. మరి ఎలాగో మనం సిద్ధపడదామా? ఎప్పుడైతే ఆ తీర్మానంలోనికి మనం వస్తామో దేవునితో ఐక్యపరచబడతాం, దేవునితో మనం సహవాసం చేస్తాం. అలాగూ ప్రభు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. మరి సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి, మీ ఆత్మశక్తిని మీ సహాయమును మాకివ్వండి ప్రభువా అని అందరము చేతులెత్తి ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. సోదరుడా, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకో. మోకాళ్ళ మీద ఉండి అందరూ దేవుని వైపు చేతులు ఎత్తండి. కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా మాకు మీ జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని అడగండి. మీ జ్ఞానం ఇవ్వండి నాయనా, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. పరిశుద్ధాత్మ నింపుదల మాకివ్వండి ప్రభువా. దేవుని సన్నిధి, దేవుని శక్తిని మాకు దయచేయండి ప్రభువా అని నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని అడుగుతావా? ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరము దేవా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. మీ జ్ఞానము మాకు కావాలి. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము మాకు కావాలి ప్రభువా. తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాం. రక్షకుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి, మా కుటుంబాలను దర్శించండి. మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచండి ప్రభువా. మీ సన్నిధిని సమృద్ధిగా మేము అనుభవించాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీ కృపలో బలపరచండి. మీ వాక్య అభిషేకం మాలోనికి రానివ్వండి. మీ వాక్య సంబంధమైన జ్ఞానమును మాకివ్వండి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతావా? మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, పరిశుద్ధాత్ముడా మీ జ్ఞానము మేము ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్ళే జ్ఞానం మాకివ్వండి ప్రభువా. మాకు ఎప్పుడు శోధన వచ్చినా మీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసుకునే జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రభువా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు రావాలి ప్రభువా. తండ్రి, మమ్మల్ని దర్శించండి. అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. యవనస్తులారా బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు విప్పు, నోరు తెరు. ప్రభువా అని పిలు, దేవా అని పిలు, నా యజమానుడా అని పిలు. నాయనా, మీ సన్నిధి నాకు రానివ్వండి నాయన. మీ ప్రభావం మాలోనికి రావాలి, మీ శక్తి రావాలి. అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నానయ్యా. దేవుని సన్నిధికి రాకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాను. బైబుల్ చదవకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాను. ఈ అజ్ఞానం నాలో నుండి తీసివేయండి నాయన. మీ జ్ఞానం ఇవ్వండి, మీ సన్నిధిని నాకు ఇవ్వండి. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా అని అందరము దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే. స్తుతులు, వందన, స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. స్తుతులు, వందన, స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. ఆరాధనా
అందరం ఆరాధన చేద్దాం. చప్పట్లు కొట్టండి అందరూ. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే. చేతులు పైకి లేపి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను మనం అనుభవిద్దాము. महिमा प्रभु नीके Holy Spirit ఘనత ప్రభు నీకే Holy Spirit దేవుని అగ్ని మనం అనుభవించాలి, దేవుని శక్తిని మనం అనుభవించాలి. మహిమ దేవునికి మహిమ,
మన హృదయాలలో ఆనందము నింపబడును గాక. దేవుని అగ్ని మనలను తాకును గాక. మహిమ ప్రభు నీకే. మందిరావరణములలో దేవుని మహిమతో నింపబడును గాక. మనుషుల హృదయాలలో దేవుని సన్నిధి అనుభవించబడును గాక. ఘనత ప్రభు నీకే. ప్రభువా, మీ సన్నిధి నుండి ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. మీరు మాతో రావాలయ్యా. మీ సన్నిధి మాకు తోడుగా రావాలి. మీ సహవాసము మేము తీసుకొని వెళ్ళాలయ్యా. ఘనత ప్రభు నీకే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. పరిశుద్ధుడైన ప్రభు మన మధ్య ఉన్నాడు. నీవు సవినయముగా పరిశుద్ధుడా నీకే నా వందనాలు అని చెబుతావా? నీకే నా స్తోత్రాలు అని చెబుతావా? నీకే నా ఆరాధన అని చెబుతావా? హృదయమంతటితో చెబుతావా? ఆయనతో నువ్వు కలవాలి అంటే నువ్వు చెప్పాలి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మీ సన్నిధి మాతో ఉండాలి. మిమ్మల్ని మేము తీసుకెళ్ళాలి. మేము వెళ్ళే వీధుల్లో, మేము వెళ్ళే ఇంటిలో, మేము వెళ్ళబోయే స్థలాల్లో మీరు మాతో ఉండాలి. మీతో సహవాసము చేయాలి. నా ప్రభువా నీకే. నా ప్రియుడు యేసునకే. నా ప్రియుడు దేవునికే. సహోదరుడా, ఆయనను నువ్వు తీసుకెళ్తావా ఇక్కడి నుంచి? ఆయనను నువ్వు మోసుకొని వెళతావా ఇక్కడి నుంచి? మీ ఇంటికి తీసుకెళ్తావా ప్రభువుని ఇక్కడి నుంచి? ఆయనలో లీనమవటం అంటే ఇదే. ఆయనతో సహవాసం చేయటం అంటే ఇదే. ఆయన నీతో వచ్చినప్పుడు మోషే అన్నాడు, నీ సన్నిధి రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆయన సన్నిధిని నువ్వు మోసుకొని వెళ్ళాలి, ఆయనతో కలుసుకొని వెళ్ళాలి. Hallelujah. Hallelujah. Holy Spirit. Holy Spirit. Holy Spirit. దేవుని ఆత్మ మనతో వచ్చును గాక. Hallelujah. Glory, glory, Jesus. Glory, Holy Spirit. నా ప్రియుడు యేసునికే. అనుభవించు ప్రియులరా, మౌనంగా ఉండొద్దు. దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. ఎవరి నోరు తెరిస్తే ఆ నోట్లో నుండి లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు. నోరు తెరు. మౌనంగా ఉండే టైం కాదు ఇది, ప్రభువుని కలుసుకునే టైం. అందుకే నీకు దేవుడు టైం ఇస్తున్నాడు. నోరు తెరిచి దేవుని అడుగు. నా హృదయంలోనికి రండయ్యా, నాలో
సన్నిధిని మేము అనుభవించాలి ప్రభువా. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని రగిలించాలి, ఉజ్జీవింప చేయాలి. దేవుని వాక్యము ఒక అగ్ని గోళముగా మా హృదయాలలో మండాలి ప్రభువా. దేవుని ఆత్మ చేత రగలాలి మా ప్రాంతాలు. మేము ఏ వీధిలోకి వెళితే ఆ వీధిలో మనుషులు కేకలేయాలి. సాతాను శక్తులు కూలిపోవాలి, సాతాను రాజ్యము తగలబడాలి. ఓ జీసస్, జీసస్, హోలీ స్పిరిట్. హృదయాలలో ఉన్న రోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. పరిశుద్ధాత్ముడా మీ సన్నిధిలో నీకు వందనాలు, నీకు వందనాలయ్యా తండ్రి. వందనాలు యేసయ్యా, వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు యేసు స్వామి, వందనాలు. మీ పాదాలకు వందనాలయ్యా, మీ పాదాలకు వందనాలయ్యా, మీకు వందనాలు, వందనాలయ్యా. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము మిమ్మలను కలుసుకోవాలయ్యా, మేమందరం మిమ్మల్ని కలుసుకోవాలి. మీ దగ్గర నుండి లేచి వెళ్ళటానికి కూడా మాకు ఇష్టం పుట్టకూడదు. అలాగూ మిమ్మల్ని కలుసుకోవాలయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినా మీతో కలిసే ఉండాలి ప్రభు. ఈ ప్రియులను అలాగూ మీరు చేయండి, ఈ సేవను అలాగూ చేయండి, ఈ ఆత్మలను అలాగూ చేసుకోండి. మీకు అప్పగిస్తున్నాం. మీరు నేర్పించిన, మీరు చెప్పమన్న మాటలు చెప్పాను. మీరు చూసుకోండి, మీరు చూసుకోండి, మీరు చూసుకోండి. మీకే అప్పగిస్తున్నాను. మీరు నాకు అప్పగించిన పని నేను చేశాను, మిగిలిన పని నీకు అప్పగిస్తున్నాను. మీరే చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.